అది ఆంధ్రుల దురదృష్టం. ఇప్పుడు ఆ రోజు మద్రాసు నుంచి రాజాజీ మనల్ని తరివేశాడు. నిజంగా లిటరల్ గా మనల్ని రాజాజీ ముఖ్యమంత్రిగా ఆంధ్రుల్ని తరివేశాడు. వీళ్ళు తట్టా బుట్టా సర్దుకొని నెత్తిన పెట్టుకొని గోపాల్ రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు అందరూ వచ్చి ఎక్కడికి పోవాలో అర్థం కాక కర్నూలులో తేలారు. కర్నూలులో తేలితే కర్నూలులో ఏమీ లేదు. కలెక్టర్ ఆఫీస్ ని సెక్రటేరియట్ అన్నారు, తాలూకా ఆఫీస్ ని ముఖ్యమంత్రి ఆఫీస్ అన్నారు. ఆ రోజు బాత్రూమ్స్ లేవు. ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రటరీలు కూడా చెంబు తీసుకొని కాలువ కట్టల మీదకి వెళ్ళారు. మా గోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అక్కడ ప్రభుత్వాన్ని నడిపిన బిల్డింగ్ ఫోటోస్ ఉన్నాయి నా దగ్గర. అయితే చూస్తే నవ్వు వస్తుంది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అద్భుతమైన మనుషులు. మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా మన ఆంధ్రులంత సంకుచిత మనస్తత్వం తెలంగాణలో లేదు. వాళ్ళ చాలా విశాలమైన దృక్పథం. అందువల్లనే ఆ రోజు బూర్గుల రామకృష్ణారావు గారు మనల్ని చూసి జాలిపడి, ఎందుకు రా నాయనా మీరు ఇన్ని అవస్థలు పడతారు, హైదరాబాద్ లో అన్ని ఉన్నాయి, వచ్చేయండి మీరు ఇక్కడికి అని చెప్పి మనల్ని తీసుకొచ్చి దీన్ని విశాలాంధ్రలాగా మనల్ని కలిపి ఇక్కడ నిజాం అన్ని రెడీ చేస్తున్నాడు. అక్కడ వాళ్ళు తెలంగాణ సమాజంలో ఆ ఉదారత్వం ఎంత దూరం పోయిందంటే బూర్గుల రామకృష్ణరావు గారు ముఖ్యమంత్రి, విశాలాంధ్రకు కూడా ఆయనే ఉండాలి కదా, ఆయనే కదా మనల్ని తీసుకొచ్చారు. కానీ నాకంటే నీలం సంజీవ్ రెడ్డి గారు పెద్ద మనిషి, పెద్ద నాయకుడు అని తను రాజీనామా చేసి సంజీవ్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు. అంత త్యాగం మన ఆంధ్రలో ఎప్పుడన్నా విన్నామా? మన చంద్రబాబు, మన రాజశేఖర్ రెడ్డి, మన వెంకయ్య నాయుడు వీళ్ళు అటువంటి త్యాగం కనీసం కళ్ళైనా ఊహించగలరా? అది తెలంగాణలో ఉంది. తెలంగాణ సమాజంలో ఆ గొప్పతనం ఉంది. అందువల్లనే మన హైదరాబాద్ లో అంత హ్యాపీగా ఉన్నాం.